మాంచెస్టర్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన 4వ టెస్ట్ మ్యాచ్ రెండో రోజున భారత పేసర్ సిరాజ్ అలాగే ఇంగ్లాండ్ ఓపెనర్ బెన్ డకెట్ల మధ్య చాలా పెద్ద గొడవ చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రఫోర్డ్‌లో మనకి భారత్ అలాగే ఇంగ్లాండ్ జట్ల మధ్య 5 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ జరుగుతుంది. దానిలో భాగంగా 4వ టెస్ట్ మ్యాచ్ అక్కడ జరుగుతుంది. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ 58, సాయి సుదర్శన్ 61 పరుగులు చేశారు. రిషబ్ పంత్ కూడా 54 పరుగులతో అర్ధ సెంచరీ సాధించాడు. అయితే ఆ తర్వాత ఇంగ్లాండ్ తరఫున బెన్ స్టోక్స్ 5 వికెట్లు తీగా ఆ తర్వాత తన తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టుకు ఓపెనర్లు జాక్ రాలీ, బెన్ డకెట్ బలమైన ఆరంభాన్ని ఇచ్చారు. ఇద్దరు తొలి వికెట్‌కు 166 పరుగులు జోడించారు. భారత బౌలర్లు వికెట్ తీయడానికి ఇబ్బంది పడడంతో మైదానంలో ఉద్రిక్తత నెలకొంది. అయితే మహమ్మద్ సిరాజ్, బెన్ డకెట్ మధ్య ఏం జరిగింది అంటే, మహమ్మద్ సిరాజ్ బౌలింగ్ చేయడానికి వచ్చినప్పుడు అతనికి నాన్ స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న బెన్ డకెట్‌కు మధ్య గొడవైంది. బెన్ డకెట్ సిరాజ్‌ను చూసి కొన్ని మాటలు మాట్లాడుతున్నాడు. ఆ తర్వాత సిరాజ్ పట్టించుకోకుండా పక్కకెళ్ళాడు. కానీ ఆ తర్వాత మళ్ళీ డకెట్ ఏదో బదులిస్తూ మాట్లాడాడు. అయితే దాంతో డకెట్ వైపు కోపంగా వేలు చూపిస్తూ మాట్లాడిన సిరాజ్ అది కాస్త కెమెరా వీడియోలో చాలా క్లియర్‌గా రికార్డ్ అయింది. ఆ తర్వాత ఎంపైర్ పరుగున వచ్చి ఇద్దరిని శాంతింపజేశాడు. ఈ టెస్ట్ సిరీస్‌లో ఇద్దరి మధ్య గొడవ జరగడం ఇది తొలిసారి కాదు. ఈ వాగ్వివాదాల మధ్య కూడా బెన్ డకెట్ తన అద్భుతమైన ఆటను కొనసాగించాడు. అతను 100 బంతుల్లో 13 ఫోర్లతో 94 పరుగులు చేసి సెంచరీ సాధించే దిశలో ఆ అవకాశాన్ని త్రుటిలో కోల్పోయాడు. ఈ మ్యాచ్‌లో భారత జట్టుకు ఆరంగేట్రం ఇచ్చిన హర్యానాకు చెందిన పేసర్ అన్షుల్ కంబోజ్ తన తొలి టెస్ట్ వికెట్‌గా బెన్ డకెట్‌ను అవుట్ చేశాడనమాట. కంబోజ్ బౌలింగ్‌లో డకెట్ ఇచ్చిన క్యాచ్‌ను వికెట్ కీపర్ ధ్రువ్ జురేల్ కరెక్ట్‌గా అందుకున్నాడు. దీని ద్వారా టెస్ట్ క్రికెట్‌లో వికెట్ తీసిన 4వ హర్యానా పేసర్‌గా కూడా గుర్తింపు తెచ్చుకున్నాడు అన్షుల్.